నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయాయి. వాస్తవానికి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఘోర ఓటమినైతే చవిచూసింది. కానీ మమతా బెనర్జీ గారు నేను రాజీనామా చేయనంటే చేయను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే రాజీనామా చెయ్యకపోతే జరిగే పరిణామాలు ఏంటి అంటే ఏం చెప్తారు? రాజీనామా చేయకపోతే తీసేస్తారు. ఏముంది అందులో. నేను రాజీనామా చేస్తున్నాను అని చెబితే గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చేస్తున్నానండి, నైతిక బాధ్యత వహించి నేను పక్కకి తప్పుకుంటున్నాను అని లెటర్ ఇస్తే గవర్నరు ఏం అడుగుతారంటే, మేము ఏర్పాట్లు చేసే వరకు మీరు తాత్కాలిక ముఖ్యమంత్రిగా మీరు కొనసాగండి అని అడుగుతాడు. తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగటం అంటే ఏంటి అంటే, రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు, విధి విధానాలు డిసైడ్ చేయడానికి వీల్లేదు, బడ్జెట్ ఎలకేషన్స్ అటువంటివి చేయడానికి వీల్లేదు. రోజువారీ కార్యక్రమాలు చేయటం అనేది అప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి యొక్క నైతిక బాధ్యత. నాకు నైతికత లేదు, నేను నైతిక విలువలు నేను వాటికి పెద్దగా విలువ ఇవ్వను, నేను పాటించను, నాకు అసలు ఈ సభా మర్యాదలు నాకు తెలియవు అంటే ఏం చేస్తారు? రిజైన్ చేయను అని చెప్పింది ఇప్పుడు మమతా బెనర్జీ. క్లియర్ కట్గా చెప్పేసింది నేను రిజైన్ చేయను అని. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ దిగ్విజయంగా పూర్తయిపోయినాయి. క్యాండిడేట్లకి రిటర్నింగ్ ఆఫీసరు విన్నింగ్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఈ విన్నింగ్ సర్టిఫికెట్లన్నీ కూడా క్రోడీకరించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక జాబితా తయారు చేస్తుంది. ఒక జాబితా తయారు చేసి, ఇదిగో ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ క్యాండిడేట్ గెలిచాడు, ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఒక లిస్టు తయారు చేసి, ఎలక్షన్లన్నీ పూర్తయిపోయినాయి, ఫైనల్ రిజల్ట్స్ ఇవి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చినాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చినాయి అని ఒక లిస్టుని అఫీషియల్గా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్కి పంపిస్తుంది. రాష్ట్ర గవర్నర్కి పంపించిన తర్వాత రాష్ట్ర గవర్నరు ఆ జాబితాని చూసుకొని అందులో మెజారిటీ సీట్లు ఉన్న ఆ పార్టీని అడుగుతారు, మీ లీడర్ ఎవరు అని అడుగుతారు. బలానా ఆయన సువేందు అధికారి మా లీడరు అంటే, ఆ సువేందు అధికారిని పిలుస్తారు. నువ్వు రెడీగా ఉన్నావా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అని అడుగుతారు. నేను చేస్తానండి అంటే టైం ఫిక్స్ చేస్తారు. ఈ లోపలే ఆ జాబితా తీసుకొని, అంటే అన్ని రికగ్నైజ్డ్ పార్టీసే కాబట్టి తీసుకొని, అయ్యా నాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, నన్ను నా పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నది, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి సిద్ధంగా ఉన్నాను, మీ వీలు చూసుకొని నాకు తగిన సమయం ఇవ్వండి అని వాళ్లే లెటర్ రాస్తారు. ఎవరైతే గెలిచిన పార్టీ ఉంటుందో వాళ్లే లెటర్ రాస్తారు. లెటర్ రాసినప్పుడు గవర్నర్ టైం చూసుకొని ఆ టైం చెప్తాడు, ఈ టైంకి మీరు వచ్చి ప్రమాణ స్వీకారం చేయండి అని జనరల్గా చెప్తాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి, చాలామంది భారతదేశం మనంతా జాతకాలు గీతకాలు నమ్మే పరిస్థితి ఉంటుంది కదా, చాలామంది 90% వాళ్ళు ముందరే చూపించుకొని ముహూర్తం పెట్టించుకొని, సార్ కొంచెం ఈ టైంకి పెట్టేలాగా చూడండి అని రిక్వెస్ట్ చేస్తే గవర్నర్ యాక్సెప్ట్ చేస్తాడు. సో అట్లా జరుగుతుంది, మ్యూచువల్ కన్సర్న్ తోటి జరుగుతుంది. ఈ మొత్తం ఈ ఏర్పాట్లు ఇవన్నీ చేసే వరకు కూడా, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా, నూతన ముఖ్యమంత్రి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎవరైతే దిగిపోతున్నారో ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా. ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో ఎప్పుడైతే నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ మెజారిటీ కోల్పోయాడో, వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చాడు, రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. నేను మళ్ళీ గెలవలేకపోయాను, నా రిజిగ్నేషన్ని ఆమోదించండి అని గవర్నరు అడిగాడు. కొత్త ముఖ్యమంత్రి వచ్చే వరకు మీరు దయచేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కంటిన్యూ కండి అని అడిగాడు. దానికి ఆయన సరే అని వచ్చాడు. స్టాలిన్ ఏమి రోజు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కూర్చోడు, ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళినా అక్కడ రానివ్వరు, ఇంటి దగ్గరే ఉంటాడు. సహజంగా రాజ్యాంగబద్ధంగా ఆ పోస్ట్ వేకెంట్ లేకుండా స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ చేసుకుంటారు.
గ్యాప్ వస్తే ఏమవుతుంది, ఫైళ్ళు గవర్నర్ దగ్గరికి పోతాయి. ఏం పెద్ద విషయం ఏం కాదు అది. గవర్నర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోతుంది. ఇంకా అసలు అంటే ఆ అట్మాస్ఫియర్ లేదు. అంటే చాలామంది క్యాండిడేట్లు మనం చూస్తూ ఉంటాం కదా, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదిగో నేను బలానా మీరు జగన్ గారు గెలిచారు అని ఇచ్చారనుకోండి, ఓడిపోయిన వాడు సంతకం పెట్టకుండా వెళ్ళిపోతాడు. నేను ఒప్పుకోను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. రిటర్నింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి ఇచ్చేస్తాడు, బలానా జగన్ గెలిచాడు అని ఇచ్చేస్తాడు. అందుకని నథింగ్ విల్ హ్యాపెన్. సంతకం పెడితే అయ్యా నేను స్వీకరిస్తున్నాను, నేను ఓటమి పాలయ్యాను, బలానా ఆయన గెలిచాడు అని సంతకం పెడితే ఆ మర్యాద కంటిన్యూ అవుతుంది, లేకపోతే మర్యాద కోల్పోతారు. ఈ రోజున మమతా బెనర్జీ వచ్చి నేను అసలు నేను ఒప్పుకోని ఎలక్షన్ అన్నది అన్నది అదే అనుకునేది ఏముంది అన్నది. ఎలక్షన్ కమిషన్ అన్యాయం చేసింది అని చెప్పింది. నేను ఫైట్ చేసింది బీజేపీతో కాదు, కేంద్ర ఎన్నికల సంఘంతో అని చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టింది. సార్ పెట్టినప్పుడు నువ్వు ఎన్ని అభ్యంతరాలు ఫైల్ చేశావు, వాళ్ళు ఎన్నిటిని పరిగణలోకి తీసుకున్నారు, ఎన్నిటిని రిజెక్ట్ చేశారు, ఓటర్లు మా ఓట్లు పోయినాయి అని గగ్గోలు పెట్టారా, అటువంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళావా, ఎలక్షన్ కమిషన్ వాటిని పరిష్కరించకుండా పక్కన పడేసిందా, అలా జరిగినప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళావా, కోర్టులో నువ్వు నీ వాదనలు వినిపించావా, ఇవేవి చేయకుండా మొత్తం అంత ప్రాసెస్ అయిపోయి నామినేషన్ల ప్రక్రియ దాకా వచ్చిన తర్వాత నామినేషన్లు ఇగో ఇట్లా అన్యాయం చేస్తున్నారు అని నువ్వేమన్నా అబ్జెక్షన్లు చెప్పావా, నువ్వేమన్నా న్యాయ ప్రక్రియ ఏదన్నా ఇనిషియేట్ చేసావా, కేంద్ర ఎన్నికల సంఘానికి పోలింగ్ టైం అప్పుడు ఏమన్నా ఫిర్యాదులు చేసావా, నువ్వు కౌంటింగ్ సెంటర్లలో నువ్వు వెళ్ళి గొడవ చేసినప్పుడు వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసింది, నువ్వు అబ్జెక్షన్ చెప్తున్నావు కాబట్టి మేము బై ఎలక్షన్ పెడుతున్నాం అని పెట్టేశారు. అంటే ఏంటి, నువ్వు క్లెయిమ్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం రెస్పాండ్ అవుతూ ఉన్నది. అయింది కదా, లాస్ట్ మినిట్లో అయింది కదా. నువ్వు ఈ పని ముందరి నుంచి చేశావా? ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, కేంద్ర ఎన్నికల సంఘానికి యంత్రాంగం ఉండదు, వాళ్ళ ఎంప్లాయీస్ ఉండరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఆధారపడే కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళందరూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను డైరెక్ట్గా స్వీకరిస్తారు, ఎన్నికల టైంలో కానీ ఓటర్ల రివిజన్ అప్పుడు కానీ. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే నీ ఉద్యోగులే, నీ చీఫ్ సెక్రటరీ, నువ్వు పెట్టుకున్న చీఫ్ సెక్రటరీనే కేంద్ర ఎన్నికల సంఘంకి అనుబంధంగా పనిచేస్తాడు ఈ కార్యక్రమం వరకు. రోజువారీ వచ్చి నిన్నే కలుస్తాడు, రోజువారీ నువ్వే ఆదేశాలు ఇస్తావు. నువ్వు అవునన్నా కాదన్నా ఇవాళ ఇది జరిగింది మేడం, ఇవాళ ఇది జరిగింది మేడం అని చీఫ్ సెక్రటరీ నీకు చెప్తాడు. ఎందుకు అంటే నువ్వు పెట్టుకున్న మనిషివి కాబట్టి. మరి ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు నీ అంతరంగంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పనంతా చేయించినప్పుడు నీకు అన్ని విషయాలు తెలిసి ఉండి నువ్వు ఆ అబ్జెక్షన్ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఈ రోజున నువ్వు ఘోరమైన ఓటమి చెందిన తర్వాత, నీకు అసలు తలెత్తుకోలేనంత పరాభవాన్ని వెస్ట్ బెంగాల్ ప్రజలు చేసిన తర్వాత, నువ్వు చేసిన అకృత్యాలకి, నువ్వు చేసిన అరాచకాలకి బలైపోయిన ప్రజలందరూ తిరుగుబాటు చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించుకున్న తర్వాత ఈ రోజున వచ్చి నేను రిజైన్ చేయను అంటే చేయమాక. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలక్టెడ్ మెంబర్స్ లిస్ట్ వస్తుంది, మెజారిటీ సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ బలానాయన మా నాయకుడు అని ఎన్నుకుంటుంది, దాన్ని పంపిస్తారు, గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఈ మధ్యలో మర్యాద కోల్పోయింది ఎవరు అంటే నువ్వు నీ మర్యాదను నువ్వు కోల్పోయావు. పని ఎక్కడ ఆగదు. ఎలక్షన్ జరిగింది, కేంద్ర ఎన్నికల సంఘం ఆ జాబితా ఇచ్చేస్తుంది, గవర్నరు క్లియర్ కట్గా చూసుకొని వాళ్ళని పిలుస్తాడు, ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఇప్పటి వరకు నువ్వు అంటే కొత్త ముఖ్యమంత్రి వచ్చే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాన్ని నువ్వు కోల్పోయావు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నేను రిజైన్ చెయ్యను అన్నావు. మామూలుగా అయితే భారతీయ జనతా పార్టీ ఏదో మంచి రోజు చూసుకొని
ఏదో 9వ తారీఖో 10వ తారీఖో ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్నది. నువ్వు రిజైన్ చేయనన్నావు కదా, ఇంకా ముందరే పెట్టుకుంటారు. లేదు గవర్నర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఫైల్ ఏం పంపించమాకండి అని. పరువు ఎవరికి పోతుంది? ఏదైనా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఓటమిని హుందాగా తీసుకోవాలి. ఓటమిని హుందాగా తీసుకునే జ్ఞానం ఉండాలి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు కూడా చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి దారుణంగా 11 సీట్లకు పడిపోయాడు. 151 సీట్లు వచ్చినప్పుడు అసలు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. నీకు ఈవీఎంల్లో వీవీప్యాట్లో స్లిప్ వస్తుంది కదా, నేను ఫ్యాన్ గుద్దుకి నొక్కితే అక్కడ సైకిల్ వస్తే నేనే అభ్యంతరం చెప్తాను కదా అని వాదించిన జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోయి 11 సీట్లకి పడిపోగానే ఈవీఎంలు ట్యాంపర్ చేసి చంద్రబాబు గెలిచాడని చెప్పాడు. హుందాతనం ఎక్కడుంది? హుందాతనం ఎక్కడుంది? నేను ఇందాక డిఎంకే విషయాన్ని ప్రస్తావించా. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎంకే స్టాలిన్ ఏం చేశాడు? గవర్నర్కి వెళ్ళి లోక్భవన్కి వెళ్ళి రాజీనామా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మర్యాద తెలిసిన వ్యక్తి కాబట్టి. నువ్వు ఇవ్వలేదు, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, నీ పరువే పోతుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల మీద పడి ఏడ్చాడు. మమతా బెనర్జీ 2 విషయాల మీద ఏడుస్తున్నది. ఒకటి ఏంటి అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించటం మీద. రెండోది పారామిలిటరీ బలగాల్ని కేంద్ర ప్రభుత్వం పంపించింది అని. ఈ 2 ఎందుకు చేశారు? మమతా బెనర్జీకి కూడా తెలుసు. ఎందుకు అంటే స్థానిక పోలీసులు విఫలమైపోయారు. వాళ్ళు అసలు ఏమి చేయటల్లా. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయిని రేపు చేసి చంపితే దారుణంగా కిరాతకంగా ఆ అమ్మాయిని చంపితే పట్టించుకున్న నాథుడు లేడు. ఆ అమ్మాయి తల్లి ఈ రోజున భారతీయ జనతా పార్టీ టిక్కెట్ ఇస్తే ఈ రోజున ఎమ్మెల్యే అయింది. ఆమె వెళ్తూ ఉంటే ఏడుస్తూ నీకే ఓట్లేస్తావు, నువ్వు తిరగమాకమ్మా అని చెప్పారు ప్రజలు. 1 కాదు 2 కాదు, అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు. మనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడో మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. అవే అరాచకాలు, అటువంటి అరాచకాలే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసింది. దారుణంగా ప్రత్యర్థి అనుకుంటే వేటాడి చంపేది, వెంటాడేది. ఎవడు ఉండటానికి వీల్లేదు, తన ముందర ఎవడు నడవటానికి వీల్లేదు, తన ముందు ఎవడో తలెత్తి మాట్లాడటానికి వీల్లేదు. ప్రజలకి ప్రశ్నించే హక్కుని జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే దూరం చేశాడో అట్లాగే మమతా బెనర్జీ చేసింది. జగన్మోహన్ రెడ్డి దళితుల్ని, బీసీలని, గిరిజనుల్ని, ముస్లింలని ఎట్లయితే ఊచకోత కోసాడో అదేవిధంగా మమతా బెనర్జీ కూడా పశ్చిమ బెంగాల్లో చేసింది. మీకు ప్రతి చోట ఎక్కడ చూసినా ఈ వైసీపీ నాయకులు ఎట్లయితే ప్రజల మీదకి ఎగబడ్డారో ఇప్పటికీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా రప్ప నరుకుతాం అని పోయి చెప్తూనే ఉంటారు కదా. మమతా బెనర్జీ సైన్యం కూడా ఇట్లాగే ప్రవర్తించింది. అందుకే కావాలి మమతా బెనర్జీను జగన్మోహన్ రెడ్డి చాలా సఖ్యతగా మాట్లాడుకునేవాళ్ళు, చాలా సఖ్యతగా. అసలు మమతా బెనర్జీ అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేది, నువ్వు చాలా గొప్పవాడివి జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకు? తనలాగే అరాచకాలు చేస్తున్నాడు కాబట్టి, తనలాగే అక్రమాలు చేస్తున్నాడు కాబట్టి, తనలాగే దౌర్జన్యాలు చేస్తున్నాడు కాబట్టి, తనలాగే ప్రజలకి ప్రశ్నించే అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మమతా బెనర్జీ చాలాసార్లు జగన్మోహన్ రెడ్డిని పొగిడింది. ఏమయ్యాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున మమతా బెనర్జీ అదే పరిస్థితి కొని తెచ్చుకున్నది. ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది. నీకు తమిళనాడులో స్టాలిన్ కూడా ఓడిపోయాడు. స్టాలిన్ పార్టీ కూడా పరాభవం చెందింది. స్టాలిన్ ఎట్లా ప్రవర్తిస్తున్నాడో ఒక్కసారి చూసి నేర్చుకోవాలి ఈ మమతా బెనర్జీ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ. ప్రజలని ఇబ్బంది పెట్టిన పాలకుల్ని ప్రజలు వదిలించుకుంటారు, వదిలించుకొని తొక్కేస్తారు. ప్రజలే ప్రభువులు. మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభువులు కారు
అంటే ఒకసారి పొరపాటున అయినా అందులో ఉండలేరు. ఈ రోజున పశ్చిమ బెంగాల్ స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయిందో ఈ రోజున అలా ఫీల్ అవుతున్నది. 1947 ఆగస్టు 15వ తారీఖు ఎలా ఫీల్ అయిందో ఈ రోజున అలా ఫీల్ అవుతున్నది. వెస్ట్ బెంగాల్లో హౌరా బ్రిడ్జ్ మీద జై శ్రీరామ్ నినాదాలు వినపడుతూ ఉంటే ఆ వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మన దేశంలో మనం బతకటానికి వీల్లేని పరిస్థితులు కల్పించిన మమతా బెనర్జీ ఈ రోజున నేను రాజీనామా చెయ్యను అంటే ఇక్కడేం ఒరిగేదేం ఉండదు. నిన్ను తీసి అవతల పడేసి మరీ చేసుకుంటారు. నువ్వు కేంద్ర ఎన్నికల సంఘం మీద నేను పోరాడుతున్నానన్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పెట్టిన ఎన్నికల్లో నువ్వెందుకు పార్టిసిపేట్ చేసావు? కేంద్ర ఎన్నికల సంఘం మీద నాకు నమ్మకం లేదు, నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయట్లేదు అని చెప్పు ఉండాల్సింది. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసేదో తెలిసేది. కేంద్ర ఎన్నికల సంఘం మీద నాకు నమ్మకం లేదు, అందుకని కేంద్ర ఎన్నికల సంఘం పెట్టే ఎన్నికలలో నేను పార్టిసిపేట్ చేయను అని ఎందుకు చెప్పలేదు మమతా బెనర్జీ? చెప్పు ఉండాల్సింది కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఓడిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కరెక్ట్గా చేయలేదు అంటే ఎంతవరకు కరెక్టు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఓట్లని తీసేశాడు. మొత్తం ఆ ఓట్ల మీద తెలుగుదేశం పార్టీ ఎట్లా ఫైట్ చేసింది ఆ రోజున? కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి ఒక్కొక్కళ్ళని అక్రమాలు చేసిన వాళ్ళని తీసేయటం, సక్రమంగా ఉంటే సక్రమంగా ఉందని చెప్పటం, ఈ విధమైన ప్రాసెస్ అంతా మొత్తం జరిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో పార్టిసిపేట్ చేసి నాకు 175కి 175 సీట్లు వస్తాయని చెప్పి అంత ఆత్మవిశ్వాసం ప్రకటించి ఆ తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ మధ్యలో వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మనం గెలుస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు విన్, 150 కన్నా ఎక్కువ వస్తాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా? అయిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చిన తర్వాత ఈవీఎంలు ట్యాంపర్ చేశారని చెబితే ప్రజలు నిన్ను ఏ విధంగా చూస్తారు? ఓ జోకర్ లాగా చూస్తారు. ఈ రోజున మమతా బెనర్జీని ఒక జోకర్ లాగా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే బెంగాల్ ఎలక్షన్స్ జరగకముందు ఒకలా, జరిగిన తర్వాత ఒకలా, సేమ్ జగన్మోహన్ రెడ్డిలా చేస్తుంటే నిజంగా మీరు అన్నట్టు జోకర్ అనే చూస్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం సార్. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.